అత్తమ్మ సిరికొక్క పొద్దు కదా బజ్జీలు చేయాలనుకుంటున్నా. ఏం బజ్జీలే? ఉల్లిగడ్డ బజ్జీలు, ఆ బెడ్ పావు బజ్జీలు చేయాలనుకుంటున్నా. చెయ్యిగా మనిషికి 2 వచ్చేటట్టు చెయ్యి. ఏం చేస్తావు? ఇప్పుడే వడిచేటట్టు చేస్తా అత్తమ్మ. మనిషికి 2 వచ్చేటట్టు చేస్తా. సరేనే, మంచిగా మాట్లాడినావు. ఇయ్యాల గంతే చెయ్యి. లత, మనిషికి 2 వచ్చేటట్టు చేసినావు. ఏందే ఇవి? మనిషికి 2 వచ్చేటట్టు చేస్తా అన్నావు. ఏందే ఇది? గంప నింపి పెట్టినవే. కొద్దిగా పిండి ఎక్కువ పడ్డది అత్తమ్మ. పిల్లకు సోమవారం మనిషికి 2 వచ్చేటట్టు చేస్తా. ఇయ్యాల ఎట్లయినా గానీ ఎక్కువ చెయ్య. ఇప్పుడే ఒడవాలన్నావు. ఏందే ఇది? ఇంత గంప నింపి పెట్టినవే లత. అత్తమ్మ, పిండి ఎక్కువ పడ్డది అన్నగా ఎందుకు కొడతాను? కొడుతున్నానా నేను? ఇది ఒరినట్టానే. 6 రోజుల సంవత్సరం 3 రోజులు చేస్తావానే? శనగపిండి ఒడిచే, నూనె ఒడిచే. ఏందే ఇది? ఉన్నోళ్ళమే 4 అయితే గంప నింపి పెడతాదా అని అవుతాను. ఏం చేయాలి నేను? ఎన్ని రోజులైనా కానీ నీకు పోయి కాడ ఎంతనో అందాదో తెలుస్తలేదు. ఇంకేం చేయాలి నేను? ఎంతకని చెప్పాను నీకు? కొలత పెట్టినా గానీ ఇంకా నువ్వు నేను కొలిచిస్తే ఇంకా నువ్వు మళ్ళా పోయానే వాడుతావు ఇంకిన్ని. నేను ఇటు రాగానే. సరే అత్తమ్మ, మళ్ళీ ఒకసారి ఇక తక్కువనే చేస్తా. ఇట్లా ఎన్నిసార్లు అన్నవే? ఎన్నిసార్లు అన్నావు ఇట్లా? చెంబు ఏంది మమ్మీ? 4 తినే నువ్వు అన్న వడతాయి. నాకు అద్దు మమ్మీ, అప్పుడే 5 అరగాల తిన్నా. బజ్జీలు అరగ ఎక్కువ. మరి ఎట్లనే? మళ్ళా సోమవారం నాడు ఎట్లన్నా చేసి చెంబు మనమే చేద్దామే. ఇప్పుడేమన్నా అంటే మళ్ళా మీదికి లేస్తుంది కాదే. ఏం చేసుడు? ఉన్న దినుసు అంత తొడగొడుతుంది. ఎంత తెచ్చిపెట్టినా గాని అంత వారెత్తాంది. అండింది అడినట్టే. ఏం చేసుడు? లత, ఇయ్యాల ఎట్లన్నా చేసిగా నువ్వు బజ్జీలే తిను పొద్దుకి. అన్నం తినకి. ఏందత్తమ్మా బజ్జీలే తిను అంటున్నావు? ఎట్లా తినాలి అవన్నీ? మరి ఎందుకు చేసినావే అవన్నీ? నువ్వే చేసినావు కాదే. చేస్తే ఇక నేనే తినన్నా. ఏమన్నా అంటే నోరుగాయ చేస్తావు. పొత్పు తెచ్చుకునేది తెలియదా అని? ఏమన్నా ఆడిదని రీతి ఉందా నీ దగ్గర? ఏం మాట్లాడినావు? బాగానే మాట్లాడినావు. ఏం ఒడగొట్టిందని నేను? ఒడగొట్టడానికి వచ్చినావు కాదే. ఇక ఒడగొట్టడానికి వచ్చినావు, తొక్కుటానికి వచ్చినావు మమ్మలను. తొక్కు ఇక ఎంత తొక్కుతావు? ఏం చేయాలి? బాగానే తొక్కినది. కూర్చో సప్పుడే. నేను కూర్చుంటానే సప్పుడేకా. నువ్వు మా అన్ని చక్కగా చేసినాక నేను పొయ్యి కాడికి ఎందుకు వస్తానే? కూర్చుండకపోతే నేను పొయ్యి కాడికి రాన్నాడు గిదేనాయే.